గూగుల్ తల్లిని ఒక మాట అడిగితే ఏ విధమైన పని చేసినా ఆ పని చేసిన వ్యక్తి అప్పటికప్పుడు ఆ క్షణంలో కొద్దిదైనా కూడా ఆనందం కలిగించేది ఒకటి ఉంటుందంట. అది వడ్డీ వచ్చినప్పుడు అంట. అది ఎప్పుడు హైయెస్ట్ 68% అంటే 168 మందికి వడ్డీ వచ్చినప్పుడు వచ్చే ఆనందం మిగతా చాలా విషయాల్లో రాదు అని లోక సంబంధంగా చెప్తుంది. కానీ దేవుని విశ్వాసంలో ఉన్నవారికి ఎప్పుడు ఆనందం రావాలి అని చెప్పి, నాకు దేవుని విషయంలో నాకు ఫస్ట్ వచ్చే ఆనందం ఎప్పుడంటే, సుమారు లోకంలో చేస్తే 26% దేవుని క్రైస్తవ విశ్వాసులు చెప్పింది ఆరాధనలో వస్తుంది అని చెప్పారంట. లోకస్తుడు దేంట్లో వస్తుందో చెప్తాడు, దేవుని ఆరాధికుడు ఈరోజు నాకు ఆనందంగా ఉంది ఆరాధనకు వెళ్ళి ఆరాధనలో పాలు పంచుకుని వాక్యం చెప్పినందుకు 128 మంది ఉన్నారంట. చాలా సంతోషం అది. నేనే చాలా ఆనందపడ్డా. అంతమంది కూడా నేను కూడా ఆరాధనకి ఆనందపడేవాళ్ళు అంత పర్సెంటేజ్ ఉన్నారా అని. దేవుని కృపను బట్టి ఇవాళ మేము చర్చికి వెళ్ళాం, చర్చిలో ఉన్నాం. ఎందుకంటే చర్చికి అలవాటు పడ్డవాళ్ళు ఒక్క ఆదివారం ఆరాధన మిస్ అయితే ఆ రోజు సాయంత్రం వరకు వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనసులో, ఇవాళ ఆరాధన మిస్ అయ్యాము, ఇవాళ ఆరాధన మిస్ అయ్యాము, ఇవాళ ఆరాధన మిస్ అయ్యామని. ఆ మిస్సింగ్ అయ్యామనే కాన్సెప్ట్ నుంచే ఆరాధనకి ఎంతమంది ఆనందపడతారో వీళ్ళు స్టాటిస్టిక్స్ తీశారు. మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఎంత ఔదార్యముగా ధర్మము చేసి నందుచేతను ఈ పరిచర్యములుగా మీ యోగ్యత కనపడినందున వారు దేవుణ్ణి, అది దేవుని మహిమపరచు వర్షిప్ అనేటువంటిది అక్కడ. ఎందుకు వాళ్ళు దేవునిలో సంతోషంగా ఉన్నారు ఆ రోజు కొరింథీ సంఘం వారు? ఔదార్యం అంటే దౌత్రత్వం అంటే ఇవ్వడం. కాబట్టి వారు అలాగ ధర్మం చేయడం వల్ల, ఆ సంఘం అలా ధర్మం చేయడం వల్ల, అంటే దీంట్లో కూడా ఏం కనపడుతుందంటే దాని విషయంలో మనం చూసినట్లయితే పైన విధేయులైనందు చేతన ఇచ్చేవాళ్ళు ఎవరన్నమాట దేవుని దృష్టిలో. పౌలు ఏం చెప్తున్నాడు? దేవునికి దాతృత్వంగా ఇచ్చేవాళ్ళు ఒబీడియంట్ పీపుల్ అని చెప్తున్నాడు. విధేయత కలిగిన వారు అంటే ఇచ్చుట, విధేయత, ఒబీడియన్స్. ఆ విధేయతను బట్టి దేవుడు వీళ్ళు చేస్తున్నటువంటి ధర్మాన్ని బట్టి, ఔదార్యాన్ని బట్టి, అంటే జనరాసిటీని బట్టి, ఆ లోబడటాన్ని బట్టి నేను గర్విస్తున్నానంటే, అంటే దేవుడికి గర్వంగా మారారనమాట. మీరు మీ విధేయతను బట్టి, మీ ఇచ్చుట బట్టి, ఈ ధర్మాన్ని పాటించడం బట్టి అక్కడ దేవునికి ఆ యొక్క దేవుడు గర్వించే విధంగా బిడ్డలైన వారు, అంటే విశ్వాసులైన వారు మారాలి. ఎలా ఉంది మన పరిస్థితి? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. దేవుడు మన చేతిలో ఏం పెడుతున్నాడు? తిరిగి మనం దేవుని చేతిలో ఏం పెడుతున్నాం? నీకు దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం నువ్వన్న సరిగ్గా క్యాలిక్యులేషన్ లేదేమో కానీ నీ తలవరెంటుకల సంఖ్య తెలిసిన దేవునికి నీ ఇన్కమ్ తెలుసు, నీకు ఇస్తున్న స్థితిని తెలుసు దేవుడికి. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో. ఒకవేళ 1 నెల 2 నెలల్లో ఆ ఇచ్చే విషయంలో మనం ఒబీడియంట్గా లేకపోయినా తిరిగి మనం సరి చేసుకుంటూ ఉండాలి. అయ్యో నేను ఇలా చేశానా? నేనే చాలా సందర్భాల్లో ఈ 2-3 నెలలు చేసిన తర్వాత అయ్యో నేను చాలా చేశాను కదా అని చెప్పి వెనక్కి వెళ్తూ ఉంటా, మళ్ళీ కరెక్షన్ చేసుకుంటా ఉంటా. అంటే నేను గాడి తప్పానమాట. అలాంటి గాడి తప్పిన పరిస్థితులు ఏదైనా మనం చెక్ చేసుకుంటున్నామా? సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మనం గణపరచడానికి, ఇచ్చుటలో దేవుణ్ణి గణపరచడం. సో మనం కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదో రీతిని ఇవ్వడానికే ప్రయత్నం చేయాలి. దీనస్థితినో ఒక్కోసారి మనం మిస్ అవుతూ ఉంటాం. ఒక్కోసారి ఓవర్కమ్ అయ్యి, లేకపోతే గుర్తింపు లేక, గమనించుకోక, మర్చిపోయి కొన్నిసార్లు మనం కొన్ని చేయాలనుకున్నవి, చేసినవి మనం దాటి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ మన ఇంట్రెస్ట్లు కొన్ని ఉంటూ ఉంటాయి. బయట అవసరతలు కొన్ని కనపడుతూ ఉంటాయి.
ఇతరులకు సహాయం చేయవలసినవి కొన్ని కనబడుతూ ఉంటాయి. వీటిని మించి మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేవి మన అవసరతలు మనకు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. మనం ఎల్ఐసి కట్టేదో, లేకపోతే కారు లోన్ కట్టేదో, హౌస్ మీద తెచ్చిన అప్పు కట్టేదో, లేకపోతే మనకు అన్ని కటింగులు ఆలోచిస్తే సడన్గా అడ్వర్టైజ్మెంట్ చూస్తే గోల్డ్ కొనాలనేదో, శారీ క్యాటలాగులు చూస్తే ఒకటన్నా ఆర్డర్ పెట్టాలనేదో, ఇవన్నీ మనకి ఏమొస్తూ ఉంటాయి, ఫస్ట్ ప్రయారిటీస్ తెలియకుండా అయిపోతూ ఉంటాయి. కానీ నీవు దాంట్లో దేవునికి సమీపించేవాడుగా అవ్వాలి అంటే మొదట నీ దేవుడిచ్చిన దాంట్లోది దేవునికి ఎంత ఇవ్వాలనేది ప్రక్కకు పెట్టిన తర్వాత వీటన్నిటిని టచ్ చేయడం అనేటువంటిది నేరం అని దేవుడు ఎక్కడా చెప్పలా. ఇప్పుడు ఇంతవరకు చెప్పినవన్నీ నేరాలేం కాదు, ఘోరాలేం కాదు అవి. కానీ నువ్వు మొదటగా దేవుడి పక్కకు తీసిన తర్వాత, దేవునికి నీ సంఘంలో ఇవ్వాలి అనేటువంటి పెట్టిన తర్వాత నీ ప్రయారిటీస్ని దేవుడు ఎక్కడా కూడా క్వశ్చన్ చేయలేదు అని ఒక దైవజనుడు మ్యాక్స్ చెప్తూ ఉంటాడు. అవేమి క్రిమినల్ యాక్టివిటీస్ కాదు. నీ అవసరతలు, నీ ఇంట్లో కావాల్సినవి, నీ కుటుంబానికి కావాల్సినవి, నీకు కావాల్సినవి, ఇవేమి నేరాలు కాదు. కానీ దేవునికి తీయకపోవడం అనేటువంటిది ఆయన నుంచి దూరం అవడము అని రాస్తాడు. నీవు దేవుని పట్ల నీకు ఇంట్రెస్ట్ ఉంటే, దేవుని పట్ల నీకు ఆసక్తి ఉంటే, దేవునికి సమీపిస్తుడిగా ఉండాలని నీకు కోరుకుంటే, ఆయన నేను ఆరాధించాలి అనేటువంటి ఆలోచన నీకుంటే, దేవుడు నాకు కష్ట సమయాల్లో, అన్ని సమయాల్లో నాకు దగ్గరగా ఉండాలని ఆశ ఉంటే నువ్వు ధారాళంగా ఇచ్చేవాడుగా ఉండాలి. కాబట్టి హృదయం ఎక్కడుంది అనేటువంటి ప్రశ్న మీకు వస్తే, హృదయం ఎక్కడుంది అని అడిగితే, బైబిల్లో కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నీ ధనము ఎక్కడ ఉంటుందో అక్కడ. పేద విధవరాలు యేసుక్రీస్తు కూర్చున్నటువంటి ఆ యొక్క సంఘంలో ముందుకు వచ్చినప్పుడు, కానుకలు వేస్తున్నప్పుడు అందరికన్నా ఘనమైన కానుక ఎవరిచ్చారు? సూర్యుడి మామ నెలకు ఒకసారి వస్తుంది, కింద వెయిట్ చేస్తుంది. ఆమెను పలకరించకుండా, ఆమెకు ప్రార్థన చేయకుండా నేను పైకి రాను. ఆమె నా చేతిలో కానుక పెడుతుంది. అమ్మ నేను తీసుకెళ్ళి కానుకలు దాంట్లో వేస్తా. ఆమె ఎంత ఇస్తుందో నాకు తెలుసు, కానుక వేస్తున్న నాకు తెలుసు, ఎందుకంటే నా హస్తాల్లో పెడుతుంది. అక్కడైతే యేసుక్రీస్తు పేద విధవరాలు ఎంత వేసిందో ఆయన చూడగలడు కాబట్టి చూశాడు. ఆమె ఈ నెల నా ఆదాయం బాబు, ఆదాయంలో 10వ వంతు తెచ్చాను బాబు అని చెప్తుంది. నేను అది తీసుకొచ్చి అక్కడ వేసి నేను పైకి వస్తాను. అప్పుడు నేను అడిగా, ఒక 6 నెలల క్రితం ఒకసారి అడిగా, ఎక్కడి నుంచి వస్తుందమ్మా నీ ఆదాయం, ఎలా తీస్తావమ్మా అంటే, నాకు ఒక చిన్న గది అద్దెకిచ్చుకుంటాను బాబు, ఆ గదికి అద్దెవగానే వచ్చిన డబ్బుల్లో ముందు ఇది పక్కకు పెట్టేసాకే మిగతాది వాడుకుంటాను బాబు అని చెప్పింది. మనందరిలో అత్యధికమైనటువంటి ధనికురాలు ఆమె. ఇది వన్ ఆఫ్ ద ప్రయారిటీ ఆఫ్ ద చర్చ్ యాక్టివిటీ అని బిల్లీ గ్రహం గారు అంటారు. ఇచ్చుట అనేటువంటిది మీ చర్చ్ యాక్టివిటీ ఏంటండి అని మిమ్మల్ని బయట వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకోండి, ఈ సంఘాన్ని మన పొలిమేరల్లో ఉన్నటువంటి ఇంకో సంఘం వచ్చి మీ చర్చ్ యాక్టివిటీ ప్రయారిటీ ఏంటండి, మీ చర్చిలో యాక్టివిటీ ప్రయారిటీ ఏంటంటే మనం ఏం చెప్పాలన్నమాట? అప్పుడు ఎవరన్నా బయట సంఘస్థులు, ఇప్పుడు యేసుక్రీస్తు అన్నారు, ఈస్టర్ రోజుని యేసుక్రీస్తు సమాధిని ఎందుకు లేచాడని చెప్పి మిమ్మల్ని లోకం అడిగితే మనల్ని ఏం చెప్పమన్నాడు? మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి అని చెప్పమన్నాడు. అదొక యాక్టివిటీ. సో మీ చర్చ్ యాక్టివిటీలో ప్రధానమైనది ఏంటండి అని బయట సంఘం అడిగితే మనం ఏం చెప్పాలి అని అడుగుతున్నా. ఫస్ట్ యాక్టివిటీ ఏంటన్నమాట మనది? ఇచ్చుట. ఇంకొక సంఘానికి మనం సంఘంగా సాక్ష్యంగా ఉండవలసినటువంటి సాక్ష్యం, మనం దేవునికి సమీపంగా ఉన్నామనో, దేవుణ్ణి గౌరవిస్తున్నామనో, దేవుణ్ణి ఆరాధిస్తున్నామనో, దేవుని ప్రేమిస్తున్నామనో చెప్పడానికి మన చర్చ్ యాక్టివిటీ ఏంటంటే, ఇవన్నీ చేయడానికి మా సంఘం ఇచ్చే సంఘం అని చెప్పగలం. మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, బయటకు వెళ్ళినప్పుడు సేవకుల సదస్సుల్లో మాట్లాడుతున్నప్పుడు
నేను ఒక సాక్ష్యం చెప్తా, ఎందుకంటే అది మన సంఘంలో జరుగుతుంది కాబట్టి. మన సంఘం నుంచి అనేక మంది సేవకులకి కొంత మనం సహాయం చేయడానికి ఈ సంఘం ఉపయోగపడుతుంది అని. అందుకే మా చర్చ్ యాక్టివిటీ, భీమవరంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘపు యొక్క చర్చి యాక్టివిటీ ఏదైనా చెప్పాలంటే మన ప్రధానమైన యాక్టివిటీ గోడలు పగలగొట్టి పెద్దది చేయడమో, లేకపోతే తలుపులకి ఇంకా బంగారం పూయడమో, లేకపోతే కిటికీలకి ఖరీదైనటువంటి కర్టెన్స్ కట్టామని చెప్పడం కాదు. మనం చెప్పేది, ఇంకో సంఘానికి మనం చెప్పేది ఏంటంటే ఇతరుల సేవకులకి సహాయం చేస్తున్నామని. సో మీరు ఇచ్చేది ఏ పరిధిలో ఉంది దేవునికి? ఎందుకంటే అది దేవుని ప్రేమను మనం చూపించడానికి. ఇచ్చే కొద్దీ మానవులుగా ఈ లోక సంబంధంగా మన హృదయం ఎలా మారుతుంది అంటే, మన హృదయం ధారాళంగా దాతృత్వంతో ఇస్తే దేవుణ్ణి ప్రేమించడమే కాదు, దేవుని గౌరవించడమే కాదు, దేవునికి సమీపిస్తులు అవడమే కాదు, ఆయన రూపానికి మారడమే కాదు, లోక సంబంధంగా చూస్తే మన హృదయం విశాలంగా మారుతుంది. మన హృదయం ఇవ్వడంలో విశాలత కలిగి ఉంటుంది.